హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పుట్నాల కారం ఫ్రై. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ పుట్నాలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక 1 పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, అందుకు నేను ముందుగానే సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి క్యాప్సికంలోని వాటర్ ఇంకిపోయి ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల కారం పొడిని వేసి కలుపుకుందాం. ఈ కర్రీని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా ఉండే క్యాప్సికమ్ పుట్నాల కారం ఫ్రై రెడీ. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.